ఇప్పుడు శ్వాస ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ముక్కు ద్వారా, నోటి ద్వారా తీసుకోకూడదు. చెస్ట్ ఒక్కటే పార్టిసిపేట్ చేయకూడదు. అబ్డోమన్ డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ ఉండాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి. రెండోది డయాఫ్రమాటిక్ బ్రీదింగ్, అబ్డోమన్ని ఫస్ట్, చెస్ట్ అనేది తర్వాత. చూడండి పొట్ట ఎలా తీసుకున్నారో చూడండి. ఫస్ట్ అబ్డోమన్, చెస్ట్, తర్వాత క్లావికల్స్ పీల్చుకున్నారు. ఇది ఒక లెటెస్సే 4 కౌంట్స్ అనుకోండి. ఇప్పుడు వదిలేటప్పుడు క్లావికల్స్, చెస్ట్, అబ్డమన్ ఇది 6 కౌంట్లు వదలాలి. దానికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకని? ఎక్కువ వదిలితే మీకు అడ్వాంటేజ్, ఆక్సిజన్ అడ్వాంటేజ్ మీకు వస్తుంది. యాంగ్జైటీ అనేది ఉండదు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. వదిలేటప్పుడు 6 కౌంట్లు, 4 కౌంట్లు పీల్చుకున్నాను, 6 కౌంట్లు వదిలాను. నోటి ద్వారా శ్వాస ఎప్పుడూ చేయొద్దు. నోటి ద్వారా శ్వాస చేస్తే మీకు కరెక్ట్గా మాయిస్ట్ అనేది డ్రై అయిపోతుంది, నోరంతా డ్రై అయిపోతుంది. తర్వాత చాలా రోగాలు, మౌత్కి సంబంధించిన రోగాలు చాలా వస్తాయి. బ్యాడ్ ఆర్డర్, డెంటల్ క్యారీస్, గమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ఫేస్ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. డిప్రెషన్, డల్నెస్ ఇవన్నీ కూడా అదే కారణం. కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోండి. ముక్కు ద్వారానే గాలి పీల్చుకోవాలి, ముక్కు ద్వారానే వదలాలి. ఛాతీకి ముందు అబ్డమన్ ద్వారా గాలి పీల్చుకొని ఒక వేవ్ లాగా, తర్వాత ఛాతీ, తర్వాత క్లావికల్స్. వదిలేటప్పుడు క్లావికల్స్, ఛాతీ, అబ్డమన్. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.